హలో హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రైతన్నలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నేను కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామం, అంటే ఇక్కడ దూపాడ దగ్గర ఉంది ఈ గ్రామం. ఈ గ్రామంలో ఒక రైతును కలిసడం జరిగింది. ఇక్కడ పొలాల్లో వచ్చి ఆ రైతు 4 ఎకరాల పొలంలో ఈ సంవత్సరం పత్తి వేసినాడంట. దాదాపు 1,20,000 నష్టం వచ్చింది. మాకు గవర్నమెంట్ నుంచి సాయం అందాలని నాకు ఆ రైతు చెప్పడం జరిగింది. ప్లీజ్ ఆ రైతు యొక్క మాటలు మీకు ఇప్పుడు వీడియో రూపంలో నేను అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్లో చూడండి. ఒక 10 మంది రైతులకు షేర్ చేసి ఇది ప్రభుత్వానికి వెళ్ళే విధంగా షేర్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను చేసే ప్రతి వీడియో రైతులకి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని చూస్తూ వెళ్ళొద్దు. ప్రతి ఒక్క రైతుకి ప్రతిరోజు ఒక వీడియో రైతుల సమస్య గురించి నేను వివరించబోతున్నాను. నా పేరు గోవిందు. ఇలాది గోవిందు 4 ఎకరాలు పత్తి నాటాను. అది నష్టమే. అంతే నష్టం అంటే ఎంత నష్టం వచ్చింది? ఖర్చు 15,000 ఖర్చు వచ్చింది. ఇప్పటికి ఎకరాకి 4 ఎకరాల కంటే 60,000 అవుతుంది. 60,000 మీది పొగాకు నాటాలా సార్? ఇది పొగాకు 2 ఎకరాలు పొగాకు నాటాలా. ఇంకా మేము కష్టపడిన కూలీలు అవన్నీ ఈ చేనికి ఒక 10,000 ఖర్చు వచ్చింది. 10,000 మొత్తం సంవత్సరానికి ఎంత నష్టం వచ్చిండొచ్చు నీకు? నాకు మొత్తం సంవత్సరానికి 70,000 ఖర్చు వస్తుంది. 70,000. నీ కూలీలు అవన్నీ లెక్కేస్తే కూలీలు 90 లక్ష వస్తుంది సంవత్సరానికి. మా కూలీలు గిరాలు వాడి అన్ని లెక్కేస్తే 30,000 వస్తుంది సార్. నాకు లాస్ట్. ప్రభుత్వం నుంచి నీకు ఏం కావాలని కోరుకుంటున్నావు? అప్పుడే నాకు ప్రభుత్వం నుంచి ఏదో బీద సార్, మేము బీద వాళ్ళం ఒక నష్టపరిహారం వేస్తే బాగుంటుంది. రైతు భరోసా వేస్తే బాగుంటుంది. తలుచుకుంటాము సార్. ఇది వేయించాలని తలుచుకుంటాము. చంద్రబాబు నాయుడు కూడా తలుచుకుంటాము. మరోసారి కూడా గెలిపిస్తాం. ఈ వాన సాయం చేస్తే మరోసారి ఖచ్చితంగా గెలిపిస్తాం. ఏదో మేము బీద వాళ్ళం చూసారు. మేము కష్టపడి ఉంటున్నాము. అప్పు సప్పుల్లో పడి ఎలా చెప్తాము. మొత్తం సంవత్సరానికి 1,20,000 ఖర్చు వస్తుంది. దీనివల్ల ఏమన్నా అప్పులు చేసుకున్నావా? చేసుకున్నా సార్. దీనివల్ల అప్పు 3 లక్షలు అయింది సార్. చూడబ్బా, 3 లక్షల అప్పు, 1,20,000 ఖర్చు. అంతా మొత్తం 4,20,000 వచ్చింది సార్. బ్యాంకులో ఇప్పుడు అవి క్రాప్ లోను పోతుంటాయి. పోవాలా లేదా ఈ సంవత్సరం ఉన్నాయా? పోవాలి సార్. ఈ సంవత్సరం క్రాప్ లోన్ తెచ్చుకున్నా, 1,00,000 తెచ్చుకున్నా. 1,00,000 మీరు పోతే నాకు ఇంటి సంకటి ఇచ్చినట్టే సార్. మీరు క్రాప్ లోన్ పోగొట్టాను సార్. మేము బీద వాళ్ళం. నీకు ప్రభుత్వం నుంచి ఏమేం కావాలో కోరుకుంటున్నా. నాకు ప్రభుత్వం నుండి బ్యాంక్ క్రాప్ లోన్ తీసి ఎగరగొట్టే బాగుంటది. మేము బీద వాళ్ళం. పిల్లలు సాకేదే కష్టము. వానలు అక్కడికి వానలు కొడుతున్నాయి. వాన లేక పైరలు వాడు వచ్చినా అంత 4 రోజులు మంగళిస్తుంది వాన. వాన లేక మేము ఎదా చేస్తున్నాము. ఎట్లా బతకాలా, ఎట్లా అప్పులు ఇద్దాలని ఎదా చేస్తున్నాం సార్. ఏదో గవర్నమెంట్ నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి ఏదో అంతే మాకు సాయం చేస్తే బాగుంటది. ఓకే బా, మాకు సాయం చేస్తే మేము ఎప్పుడు మా నాయన సాయం చేస్తా అని తలుచుకుంటాం. 2-3 నెలలు తలుచుకుంటాం. సరే సరే, అంతే సార్. అందరూ ఈ వీడియో చూడాలి. ఈ వీడియోని ప్రభుత్వానికి షేర్ చేయాలి. ఎందుకంటే రైతు కష్టం ఒక రైతుకు మాత్రమే తెలుస్తుంది. ప్లీజ్ ప్రభుత్వానికి షేర్ చేసి రైతుకు నష్టపరిహారం, క్రాప్ లోన్ ఈ 2 జరగవలసిందిగా కోరుతున్నాను.